హాయ్ గైస్ అందరికీ నమస్తే. సో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనకు క్యాబ్ జెమినీలో నుండి వచ్చినటువంటి ఈ యొక్క మంచి అవకాశం. సో, చాట్ సపోర్ట్ అయితే కాదు. బట్ కస్టమర్ సపోర్ట్ అనైతే మనం చెప్పుకోవచ్చు. బట్ మీరనుకున్నంత అంత డౌన్ ఫ్లోర్‌లో అయితే ఉండదనమాట. కొద్దిగా ప్రొఫెషనల్‌గానే ఉంటుంది. సో, క్యాబ్ జెమినీ ఒక ఐటీ ఇండస్ట్రీ. సో, దాంట్లో కస్టమర్స్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్‌కి సంబంధించి కాంటాక్ట్ సపోర్ట్ గ్రూప్ అనేటువంటి రోల్ కింద మీరు వర్క్ చేస్తారనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు స్టార్టింగ్‌లోనే 3,00,000 to 6,00,000 వరకు అయితే మనకు ప్యాకేజ్ అయితే కల్పిస్తారు. ఓకే. ఫైన్. దీంట్లో ఎవ్రీ ఫ్రెషర్స్ అప్లికేషన్ అనేది పెట్టుకునేసేయొచ్చనమాట. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసేద్దాం. బిఫోర్ దట్ చెప్పడం ఏందంటే, లైక్ అయితే అడగట్లేదు. అది మీరు ఎట్టా చేయరు. ఓకే. లాస్ట్‌కి ఒక వీడియో అయితే చేయడం జరిగిందనమాట. దేని గురించంటే అసెంచర్‌లో డిఫరెంట్ రోల్స్ దాదాపు 38 రోల్స్‌కి సంబంధించి నోటిఫికేషన్ వేరే లెవెల్‌లో ఒకటి ఇచ్చున్నారు. సో, దాన్ని ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఎంతమంది చూసారని తెలియట్లేదు. ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా దాన్ని చూసి ఏదైనా ఒక్కటిదా అప్లికేషన్ పెట్టగలరు కాబట్టి మీ గ్రాడ్యుయేషన్‌కి ఏదైతే సూటబుల్ ఉందో ప్రతి గ్రాడ్యుయేషన్ ఏమున్నా సరే మీకు గ్రాడ్యుయేషన్ ఉంటే పక్కా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకునేసేయచ్చు. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత టెస్ట్ లింక్ వస్తుంది. ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. జాబ్ వచ్చేస్తుంది. సింపుల్‌గా ఉంటుంది. క్లియర్‌గా ఆ యొక్క వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియో గురించి మనం చూద్దాం. అప్లికేషన్ డెడ్‌లైన్ అయితే దీనికి 15 అనమాట. ఈ యొక్క క్యాప్‌జెమినీ దానికి. ఓకే. సో, దీనికి సంబంధించి జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అయితే చూసేద్దాం. క్యాండిడేట్ మస్ట్ హావ్ యాన్ యాక్టివ్ డిజిలాకర్ అకౌంట్ అండ్ యాక్టివ్ మొబైల్ నంబర్ లింక్డ్ విత్ దేర్ ఆధార్ నంబర్ వైల్ అప్లయింగ్ ఫర్ దిస్ జాబ్. సో, మీరు దీనికి అప్లికేషన్ పెట్టేటప్పుడు మీకు రిజిస్టర్ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నంబర్ ఉండాలి. అండ్ డిజిట్ లాకర్ కూడా ఉండాలి. మోస్ట్‌గా అందరితో ఉంటుంది. నో వరీస్. యాస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ ఆఫ్ ఎఫర్ట్స్ వి ఆర్ పర్టిక్యులర్‌లీ ఎన్‌కరేజింగ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ది ఫీమేల్ క్యాండిడేట్స్ ఫర్ దిస్ పొజిషన్. సో, ఇక్కడే మీకు తెలిసిపోయింది. మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్. బట్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ దీనికి అప్లికేషన్ పెడితే 100% మీకు జాబ్ అనేది వస్తుంది. మీ సిస్టర్సో లేదు మీ యొక్క గర్ల్ ఫ్రెండ్సో లేదు మీ వేరే ఎవరైనా సంథింగ్ ఉంటే గర్ల్స్‌కి ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ ఫార్వర్డ్ చేయండి. ఈ యొక్క వీడియోని. వాళ్ళని ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టమనండి. 100% వాళ్ళకైతే వస్తుందనమాట. సో, కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ అనేది పెట్టమనండి. బిఫోర్ దట్ ఆ యొక్క అసెంచర్‌ని ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి వాళ్ళు మరిచిపోకుండా అప్లికేషన్ పెట్టండి. ఆ యొక్క వీడియోని ఖచ్చితంగా డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టాను చూడండి. లేదంటే పైన కార్డ్‌లో ఇస్తాను చెక్ చేసుకోండి. ఓకే. సో, జాబ్ డిస్క్రిప్షన్ చూసుకునేద్దాం. నేను ఎందుకు ప్రతి ఒక్క వీడియోలో జాబ్ యొక్క డిస్క్రిప్షన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానంటే, మీరు ఒకవేళ ఇంటర్వ్యూ అటెండ్ అయినా, సో, ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్‌కి ఏదైతే రోల్‌కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారో, దానికి సంబంధించినటువంటి క్వెషన్స్ మాత్రమే వాళ్ళేస్తారు. ఇంకోటి విషయం ఏమంటే, మీరు ఫ్రెషర్స్ మీ దగ్గర నుండి పెద్దగా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయరు. కాబట్టి ఏదైతే రోల్ ఉందో దానికి రిలేటెడ్‌గా మాత్రమే చెప్తారు. ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్‌లో దానికి సంబంధించి మొత్తం మనం డిస్కస్ చేద్దాం కాబట్టి మీకు సమ్ ఐడియా అనేది వస్తుంది. ఒకవేళ లేకపోతే యూట్యూబ్‌లోనో, చాట్ జీపీటీలోనో వేసి దానికి సంబంధించిన డేటా మీరు కొద్దిగా నాలెడ్జ్ బేసిక్స్ తెలుసుకుంటే ఇంటర్వ్యూ సింపుల్‌గా క్రాక్ అవ్వచ్చు కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియోలో ఆ జాబ్‌కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ మీకు చెప్తున్నాను. సో, ఎక్కువ మంది స్కిప్ చేసేస్తా ఉంటారు. అది యువర్ విష్. ఓకే. సో, ప్రొవైడ్ ఏ బెస్ట్ ఇన్ క్లాస్ కస్టమర్ సర్వీసెస్, ప్రాబ్లమ్ రిజల్యూషన్ అండ్ టెక్నికల్ ట్రబుల్ షూటింగ్ టు ద కస్టమర్ క్వెరీస్ ఓవర్ ద వాయిస్ బేస్డ్ ఫోన్ సర్వీసెస్ అండ్ అదర్ కాంటాక్ట్ ఛానల్స్ షుడ్ బి విల్లింగ్ టు మల్టిపుల్ టాస్క్స్ అక్రాస్ ద డిఫరెంట్ ఛానల్స్ ఆర్ సపోర్ట్స్. సో, మీరు కాల్ ద్వారా కావచ్చు, మెయిల్ ద్వారా కావచ్చు, చాట్ ద్వారా కావచ్చు, ఇంకా డిఫరెంట్ కాల్స్‌కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా యూజ్ చేస్తారనమాట. సో, అది ఏదనేది మీరు జాబ్‌లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళే చెప్తారు. ఆ విధంగా కస్టమర్‌కి సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూస్ ఉంటుందో దాన్ని మీరు క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు టికెట్ మేనేజ్‌మెంట్ అండ్ ప్రియారిటైజ్ ది అర్జెన్సీ ఆఫ్ ది టికెట్ రైట్ సారీ కేటగరైజేషన్. ఇక్కడ ఏందంటే టికెట్ అంటే ఏదో టికెట్ కాదండి. వాళ్ళు ఒక క్వైరీ అనేది రైజ్ చేసి దానికి టికెట్ అయితే జనరేట్ అవుతుంది కదా! సో, దానికి సంబంధించి ఇది ఓకేనా? సో, టికెట్ మేనేజ్‌మెంట్, ప్రియారిటైజ్ సో, అర్జెంట్‌గా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి దానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. అండ్ కేటగరైజేషన్ సో, దాని డిఫరెంట్ కేటగరీస్ ఉంటుంది. ఆ యొక్క బేస్‌కి సంబంధించి ఇష్యూస్‌ని అయితే మీరు క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ట్రాక్ ది స్టేటస్ ఆఫ్ ది టికెట్. సో, ఇప్పుడు వచ్చేసి వాళ్ళు వచ్చేసి టికెట్ అనేది రైజ్ చేసేస్తారు సంథింగ్ ఇష్యూ పైన. సో, దానికి సంబంధించి వాళ్ళు మళ్ళీ కాల్ చేసి దాని యొక్క స్టేటస్ అడుగుతారు. సో, వాటన్నిటికి కూడా మీరు చెప్పే విధంగా ఉండాలి. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే బిజినెస్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించి యూజ్ టికెట్ డేటా అండ్ అనలైసిస్ టూల్స్ అండ్ యూజ్ ది బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ది అకౌంట్ టు ద సపోర్ట్ కస్టమర్స్. సో, ఇక్కడ మొత్తమే టికెట్ గురించనమాట. సో, టికెట్ అంటే మన సినిమా టికెటో లేదు ఇంకోటో కాదు. అక్కడ ఏదైతే క్వైరీస్ ఏర్పడుతుందో దానికి టికెట్ నంబర్ అనేది మీరు గూడా ఎక్కడైనా ఏదైనా కంప్లెయింట్ కస్టమర్ సర్వీస్‌కి కంప్లెయింట్ చేస్తే ఒక టికెట్ నంబర్ ఇస్తారు గదా! వాటికి సంబంధించి సో, డ్యూరింగ్ మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిని జాబ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు ట్రైనింగ్ ఇస్తారు. నో వరీస్. ఒకవేళ తెలియకపోతే దీనికి సంబంధించి
థియరీ మాత్రం నేర్చుకోండి. ఐ మీన్ బేసిక్స్ మాత్రం ఏంది టికెట్, సో వాటికి సంబంధించి ఖచ్చితంగా క్వెషన్స్ ఉంటది ఇంటర్వ్యూలో అందువల్ల. సో సర్వీస్ డెలివరీకి సంబంధించి ఇట్స్ అవర్ సర్వీస్ టు కస్టమర్స్ అండ్ డెలివరీ ద మస్ట్ ఈజ్ ఎక్స్‌పెక్టెడ్. కస్టమర్ మేనేజ్మెంట్‌కి సంబంధించి హౌ ఎఫెక్టివ్‌లీ యువర్ ఇంటిగ్రేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ ది గ్రీటింగ్ టు రిజల్యూషన్ ద కాల్ క్లోజర్ వాట్ ఈస్ ది ఎక్స్‌పెక్టెడ్. ఇక్కడైతే మీరు ఎలా అయితే గ్రీటింగ్ చేస్తున్నారు కస్టమర్‌ని హాయ్, హలో ఆ విధంగా. అండ్ వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్‌ని మీరు ఏ విధంగా సాటిస్ఫై చేస్తున్నారు. అది దానికి సంబంధించి కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ చిప్. సో దానికి సంబంధించి అవర్ ఇంటెలిజెంట్ ఏఐ బాట్ విచ్ హెల్ప్ టు ఆన్సర్ ద కస్టమర్ క్వెరీస్ సేవింగ్ ఎస్‌డి అండ్ కస్టమర్స్ టైమ్ అండ్ ఎఫర్ట్ అండ్ ఇష్యూ రిజల్యూషన్స్ అండ్ ఆల్సో హెల్ప్ ఇన్ మేకింగ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ బెటర్. సో మీకు దానికి ఏఐ బాట్ కూడా ఉంటుంది. అది మీకు వాళ్ళతో మాట్లాడడానికి కొద్దిగా సపోర్టివ్‌గా కూడా ఏఐ బాట్ అప్లికేషన్స్ కూడా మీకు సూటబుల్‌గా ఉంటుందన్నమాట ఈ యొక్క జాబ్‌లో. ఓకేనా. సో ఇంకా కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. సో అది కూడా మనం చూసేద్దాం. మీరు ఇదైతే క్వెషన్స్ నేర్చుకుంటుంటే సర్వీస్ డెలివరీకి సంబంధించి చూసుకోండి. బిజినెస్ ఇంటెలిజెన్స్‌లో టికెట్ డేటాకి సంబంధించి కొద్దిగా ఏదైనా డేటా చూసుకోండి. అండ్ చిప్‌కి సంబంధించి కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ గురించి చూసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ ఈమెయిల్ రిట్రైవ్. సో దీనికి సంబంధించి హౌ ఎఫెక్టివ్ ఆర్ వి ఇన్ హ్యాండిలింగ్ ఈమెయిల్ యాజ్ ఎ కాంటాక్ట్ ఛానల్ అండ్ మినిమైజ్ ది హోప్స్ బిట్వీన్ ఎస్‌డి అండ్ ది కస్టమర్స్. అండ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్‌కి సంబంధించి హౌ ఎఫెక్టివ్‌లీ వి మేనేజ్ ది నాలెడ్జ్ బేస్ టు రిజాల్వ్ ద కస్టమర్ ఇష్యూస్. నెక్స్ట్ సర్వీస్ మార్కెటింగ్‌కి సంబంధించి ఇంక్రీజ్ కస్టమర్ బ్రాండ్ బై బ్రింగింగ్ అండ్ ఇట్స్ ద క్యాప్‌జెమినీ వేర్ వి టాక్ అబౌట్ టూల్స్ వేర్ ఇంక్రీజింగ్ యూజింగ్ కెన్ హెల్ప్ ది కస్టమర్స్. సో ఏదైతే మనకు సర్వీస్ మార్కెటింగ్ అండ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ అండ్ సర్వీస్ మెయిల్ రిట్రీవ్ వీటికి సంబంధించి కూడా మీరు ఏదైనా ఏం లేదు వాట్ ఈజ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ అని మీరు క్యాప్‌జెమినీ అంటున్నాను. చాట్‌జీపీటీలో మీరు టైప్ చేసినా కూడా అది దానికి సంబంధించి ఒక చిన్న థియరిటికల్‌గా ఒకటి ఇస్తుంది. దాన్ని మీరు చదువుకోండి చాలు. ఖచ్చితంగా ప్రతి ఒక్క టాపిక్ పైన మీకు క్వెషన్స్ అయితే ఉంటుంది కాబట్టి చూసుకోండి ఒకసారి. ఓకేనా. సో లాస్ట్‌గా దీనికి సంబంధించి ఒకే ఒక హెడ్‌లైన్స్ అయితే ఉన్నాయి. ఒక 2 హెడ్‌లైన్స్ అది మాత్రం చూసేసి మనం ఫర్దర్‌గా వెళ్ళిపోదాం. సపోర్ట్ కస్టమర్స్ అక్రాస్ ద టెలికమ్యూనికేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ అండ్ టెక్నాలజీ వర్టికల్ ఇండస్ట్రీస్. సో ఇక్కడ డిఫరెంట్ రోల్స్‌లో అయితే ఉంటుంది. టెలికమ్యూనికేషన్‌కి సంబంధించి, ఫైనాన్షియల్ సర్వీసెస్‌కి సంబంధించి, హెల్త్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. టెక్నాలజీకి సంబంధించి అంటే ఇంక ఐటీకి సంబంధించి. సో ఆ విధంగా. సో నెక్స్ట్ ట్రబుల్ షూట్ ద కస్టమర్ ఇష్యూస్ రిలేటెడ్ టు ద ఇంటర్నెట్ కావచ్చు. ట్రబుల్ షూటింగ్, పాస్వర్డ్‌కి సంబంధించి, రీసెట్‌కి సంబంధించి, సీజన్స్ రీసెట్, రీనేమింగ్ ప్రొఫైల్స్. సో ఈ విధంగా ప్రొఫైల్‌లో రీనేమ్ చేస్తారా? సో ఆ విధంగా సంథింగ్ వాళ్ళు ఏ ఇష్యూస్ ఉన్నా దాన్ని మీరు రీసాల్వ్ చేయాలి. మీట్ ద కస్టమర్ రిక్వైర్మెంట్స్ టు ద ఫస్ట్ కాంటాక్ట్ రిజల్యూషన్స్. రీసాల్వ్ యాన్ ఇష్యూ అండ్ ది ఫస్ట్ కాంటాక్ట్ ఇట్‌సెల్ఫ్. వాళ్ళు ఫస్ట్ మీకు కాంటాక్ట్ చేస్తేనే ఒక ఇష్యూకి చేస్తారు. ఆ ఒక్క కాల్‌లోనే మీరు గనక వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేసేస్తే యూ ఆర్ ద బెస్ట్ ఎంప్లాయీ టు దిస్ ఆర్గనైజేషన్. సో క్లారిఫై ద కస్టమర్ రిక్వైర్మెంట్స్ అండ్ ప్రాబ్ ఫర్ అండ్ కన్ఫర్మ్ ది అండర్‌స్టాండింగ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఆర్ ప్రాబ్లమ్. సో వాళ్ళు చెప్పేటువంటి దాన్ని కరెక్ట్‌గా మీరు అండర్‌స్టాండ్ చేసి వాటికి సంబంధించినటువంటి ఇష్యూని మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఫైనల్‌గా చూసుకున్నట్లయితే గ్రీట్ కస్టమర్స్ ఇన్ ఏ కౌర్టియస్ అండ్ ఫ్రెండ్లీ అండ్ ప్రొఫెషనల్ మేనర్ యూజింగ్ ది అగ్రీడ్ అపాన్ ద ప్రొసీడ్యూర్స్. సో ఇక్కడైతే ప్రతి ఒక్క కంపెనీలో ఒక ప్రొసీడ్యూర్ అయితే ఉండింది. టర్మ్స్ అండ్ కండిషన్స్. సో దాని ప్రకారము ఎవరైతే కస్టమర్ మీకు కాల్ చేసినా, మీరు కాల్ వాళ్ళకి చేసినా గ్రీటింగ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫ్రెండ్లీగా మాట్లాడాలి. ప్రొఫెషనల్‌గా ఉండాలి. లిస్ట్ అండ్ అటెంటివ్‌లీ టు కస్టమర్స్ నీడ్స్ అండ్ కన్సర్న్స్, డెమాన్‌స్ట్రేట్ ఎంపథీ. అంతే అనమాట. సో ఇంతే. పూర్తిగా ఈ ఒక్క దాంట్లో మీరు సర్వైవ్ అయిపోతే రెజ్యూమ్ అనేది పక్కా అయిపోతుంది మీది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి అప్లికేషన్ పెట్టేటప్పుడు గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి ఎవ్వరు గూడా ఒకే ఒక ఎఫెక్టివ్ బ్యాక్‌లాగ్స్ కూడా ఉండకూడదనైతే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఓకే. ఇక స్కిల్స్ కిందకి వచ్చేద్దాం. సో సింపుల్‌గా వీడియో అయితే అయిపోయింది. ఇంకొంచెం సేపే. షుడ్ హ్యావ్ ఏ ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ అండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అండ్ షుడ్ హ్యావ్ ఏ గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు పెర్ఫార్మ్ అండర్ ద ప్రెషర్. ఇంకేమైనా ప్రెషర్ ఉంటే కూడా దాంట్లో సర్వైవ్ అవ్వగలిగినటువంటి నాలెడ్జ్ అయితే మీతో ఉండాలి. బేసిక్ కంప్యూటింగ్ స్కిల్స్. సో బేసిక్స్ ఓకేనా. పెద్దగా వాళ్ళు ఏమి అడగట్లేదు. బేసిక్‌గా తెలిసి ఉంటే చాలు. విల్లింగ్ టు వర్క్ ఇన్ 24/7 వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అంటున్నారు. అంటే డే షిఫ్ట్ ఉండొచ్చు, నైట్ షిఫ్ట్ ఉండొచ్చు. క్యాండిడేట్ మస్ట్ ఓపెన్ టు ద రీలొకేట్ అట్ ఎనీ లొకేషన్ వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్. సో నైట్ షిఫ్ట్ కావచ్చు, డే షిఫ్ట్స్ కావచ్చు ఏదైనా ఉంటుంది. వాళ్ళు ఏదైతే మీకు ప్రొవైడ్ చేస్తారో దాన్ని ఎత్తుకునే విధంగా మీరు విల్లింగ్‌నెస్‌లో ఉండాలి. మనకంత జాబ్ వస్తే చాలబ్బా! ఏదో ఒకటి వస్తే చాలు. ఏ లొకేషన్ అయినా, ఏ షిఫ్ట్ అయినా నేను చేయగలను అనే విధంగా ఉండాలి. ఓకే.
క్వాలిఫికేషన్ చూసుకున్నైతే ఎనీ డిగ్రీ ఇన్ 3 ఇయర్స్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉంటే పాస్ అవుట్స్‌కి సంబంధించి 2024, 25 బ్యాచెస్. లేదు. డిప్లొమా లేదు. నాతో వేరేదో సంథింగ్ డిగ్రీ ఉంది. అంటే ఏ డిగ్రీ ఉన్నా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. డిప్లొమా అయితే మాత్రం 2024, 25 ఓకేనా. సో, జాబ్ లొకేషన్ వచ్చేసి కోయంబత్తూర్, తమిళనాడు. ఓకేనా. ప్లీజ్ నోట్ కింద ఒక మ్యాటర్ అయితే ఇచ్చారు. సో, ఇది అయిపోయింది. ఇంకేం లేదు. సో, ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ద అసెస్మెంట్ సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ విల్ బి డన్ ఇన్ వర్చువల్ మోడ్. క్యాండిడేట్స్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ అరేంజింగ్ రిక్వైర్మెంట్స్ ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ అపియరింగ్ ది సెలక్షన్ ప్రాసెస్ విచ్ విల్ బి కండక్టెడ్ ఆన్‌లైన్. ఇక్కడైతే మీకు ఏ ఎక్స్‌పెన్సెస్ ఉన్నా అది మీరే చూసుకోవాలి. ఎవరైతే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుందో వాళ్ళు మాత్రమే సెలక్షన్ ప్రాసెస్‌కి అండ్ అసెస్మెంట్‌కి అయితే ఇన్వైట్ చేస్తారు. రిమైనింగ్ వాళ్ళైతే రాదు. ఒకవేళ మీరు అప్లికేషన్ పెట్టి మీకేమన్నా మెయిల్ వస్తే ఓకే. ఒకవేళ రాకపోతే మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వలేదని అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్